నమస్తే. వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఈ రోజు రాయలసీమలో చోటు చేసుకుంటున్న ఒక పరిణామం గురించి నేను మీతో చర్చించడానికైతే వచ్చాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి. రాయలసీమలో ప్రముఖంగా టీడీపీ ప్రభుత్వం గురించి చెప్పుకోవాలంటే అందరికీ గుర్తొచ్చే పేరు రాజంపేట. ఎందుకంటే రాజంపేటలో టీడీపీ ప్రభుత్వానికి పెట్టింది పేరు అని చెప్పొచ్చు. అయితే ఇంతకు ముందు కూడా అక్కడ టీడీపీ ప్రభుత్వాన్ని ఏకతాటి మీదకి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు అంటే ఇక్కడ చెంగల్ రాయుడు అనేది ఎక్కువగా వినిపిస్తుంది పేరు. అయితే చెంగల్ రాయుడు ఒక రకంగా చెప్పాలంటే పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాడు. కానీ ఉన్నట్టుండి ఏం జరిగిందో కానీ ఆయన యొక్క సొంత పనుల మీద పడిపోయి పార్టీ కార్యకర్తలను కావచ్చు, లేకపోతే అక్కడ పార్టీ అధిష్టానాన్ని కావచ్చు, లేదంటే పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా పట్టించుకోవడం మానేశారు. అక్కడ నియోజకవర్గ అభివృద్ధి గురించి కూడా పట్టించుకోవడం అయితే మానేశారు. ఇక దీంతో ఏమైందంటే ఇక అధిష్టానానికి మరి ఈయన గురించి ఇక ఏం చేయలేరు అనిపించిందో, లేకపోతే ఓకే ఇక పార్టీని ఎప్పటి నుంచో నమ్ముకుని ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన మీద రియాక్షన్ తీసుకోలేదో తెలియదు కానీ అంత సీరియస్ గా అయితే టీడీపీ ప్రభుత్వం అయితే ఈయన మీద యాక్షన్ అయితే తీసుకోవడం ఆపేసింది. మరి ఇదిలా ఉండగా ఇదే తరుణంలో ఇక టీడీపీ కార్యకర్తలు మాకెవరు దిక్కు, ఇక మేము నమ్ముకుని ఉన్న టీడీపీ ఇన్ఛార్జే మమ్మల్ని పట్టించుకోవడం లేదు, మాకెవరు దిక్కు అన్న టైంలో అయితే ఇక్కడ జగన్మోహన్ రాజు ఎంట్రీ ఇవ్వడం అయితే జరిగింది. జగన్మోహన్ రాజు తన సొంత డబ్బులతో అక్కడ విద్యాలయాలను నిర్మించి అక్కడ చాలా మందికి ఉచిత విద్యను కావచ్చు, ఎంతో మందికి తక్కువ రేటుకి విద్యను అందించడం అయితే జరిగింది. ఇదంతా పక్కన పెడితే ఇక్కడ పార్టీ కార్యకర్తలను కూడా ఇలా ఆదుకోవడం అయితే జరిగింది. సో ఇక్కడ పార్టీ కార్యకర్తలను అయితే ఆదుకోవడం అయితే జరిగింది. ఇక వైసీపీ నాయకుల నుంచి కావచ్చు, అప్పటి అధికారంలో ఉన్న వైసీపీ అధినేతల నుంచి కావచ్చు, ఇక్కడ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ తన సొంత బిడ్డల్లాగా తన హక్కున చేర్చుకుంటూ అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రావడం అయితే జరిగింది. ఈ విధంగా చూస్తే తనకి ఇన్ఛార్జి పదవి ఇవ్వకపోయినా సరే టీడీపీ కార్యకర్తలను కావచ్చు, అక్కడ నియోజకవర్గ అభివృద్ధిని కావచ్చు, విద్య విషయంలో కావచ్చు, అన్ని కూడా డెవలప్ చేసుకుంటూ వచ్చారు జగన్మోహన్ రాజు. సో ఇదిలా కంటిన్యూ అవుతుండగా అందరూ ఊహించారు ఇక జగన్మోహన్ రాజుకే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో అంటే 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రాజుకే ఇక్కడ ఇన్ఛార్జ్ పదవిని ఇస్తారు, టీడీపీ ఇన్ఛార్జి పదవి జగన్మోహన్ రాజుకి దక్కుతుంది అని అయితే అందరూ ఆశాభావం అయితే వ్యక్తం చేశారు టీడీపీ కార్యకర్తలతో సహా. కానీ ఇక్కడ ఏంటంటే ఎవరికి ఊహించని రీతిలో అందరికి షాక్ ఇచ్చేలాగైతే టీడీపీ ప్రభుత్వం అక్కడ శుభవాస సుబ్రహ్మణ్యానికి అయితే ఇన్ఛార్జ్ పదవిని అయితే కట్టబెట్టడం జరిగింది. సరే అక్కడ శుభవాస సుబ్రహ్మణ్యం ఏమైనా కరెక్ట్ గా చేస్తున్నారా అంటే అది కూడా లేదు. ఇక్కడ చూస్తే టీడీపీని వదిలేసి నిర్దాక్షిణంగా నట్టేట్లో ముంచేసి అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది. సో ఇప్పుడు అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలకు దిక్కెవరు, ఇక ఎవరు లేని పరిస్థితి అయితే నెలకొంది. సో అక్కడ ఆగడాలు కూడా బాగా పెరిగిపోవడం వల్ల ఇక టీడీపీ కార్యకర్తలకు వారి యొక్క గోడును చెప్పుకోవడానికి కూడా అక్కడ ఎవరు ఒక నాయకుడు లేకుండా అయితే పోయింది. సో ఇప్పుడు చూస్తే ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ యొక్క సీట్ అయితే ఖాళీగా ఉంది. అయితే ఇక్కడ టూలెట్ అయితే పడిపోయింది. సో ఇక్కడ ఈ టూలెట్ కి అయితే చాలా మంది రాజకీయ నాయకులు కావచ్చు, ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్న వారు కావచ్చు, ఆ యొక్క ఇన్ఛార్జ్ పదవి మీద అయితే ఎక్కువగా మక్కువ చూపించడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు దానికి పోటీ కూడా భారీగా పెరిగిపోయింది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ప్రముఖంగా అక్కడ ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి. ఇక రేస్ 1 అంటే ప్రథమ స్థానంలో ఇక్కడ జగన్మోహన్ రాజు పేరు అయితే వినిపిస్తుంది. ఆల్రెడీ ఇంతకు ముందు జగన్మోహన్ రాజుకు ఇన్ఛార్జ్ పదవి ఇవ్వకుండా టీడీపీ అధిష్టానం తప్పు చేసింది. బట్ ఇప్పుడైనా సరే జగన్మోహన్ రాజుకు టీడీపీ అధిష్టానం టికెట్ ఇస్తే బాగుంటుందని అక్కడ టీడీపీ కార్యకర్తలు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో ఇంత టీడీపీ పార్టీకి చేసినటువంటి జగన్మోహన్ రాజుని అయితే వాళ్ళు ఎలక్షన్ టైంలో ముదుగుబకు పంపించడం అయితే జరిగింది. అక్కడ ఇన్ఛార్జ్ పదవి కట్టబెట్టడం అయితే జరిగింది. కానీ ఇప్పుడైనా సరే, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ రాజంపేటలో పెట్టిన పేరు కాబట్టి జగన్మోహన్ రాజుకు, ఎందుకంటే ఆయన అక్కడ ప్రజలకు చేరువలో ఉంటారు, అక్కడ ప్రజలకు దగ్గరగా ఉంటారు కాబట్టి, అది కాక అక్కడ సన్నిహితంగా కూడా ఉంటుంది ఎందుకంటే ఆయన ఉన్న ఊరు కాబట్టి. సో ఇక్కడ జగన్మోహన్ రాజుకు అధిష్టానం ఇక్కడ పదవిని కట్టబెడితే కనుక ఇక్కడ టీడీపీ మళ్ళీ బలం పుంజుకునే అవకాశాలు చాలానే కనిపిస్తున్నాయి. ఇక రెండవ స్థానంలో చెంగల్రాయుడు అయితే ఉన్నారు. బట్ కానీ ఇక్కడ ఏంటి, చెంగల్రాయుడు ఉన్నప్పటికీ కూడా ఆయన ఇంతకు ముందు కూడా పార్టీని సీనియర్ నాయకుడు, ఆ టీడీపీని ఒక లైన్ లో పెట్టి తీసుకెళ్లిన నాయకుడు అయినా కూడా ఇక ప్రజలకు చేరువగా ఉన్నది మాత్రం జగన్మోహన్ రాజు మాత్రమే. సో ఇంతకు ముందున్న టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో చెంగల్రాయుడు, సో ఆయన అయితే అక్కడ కార్యకర్తలని నిర్దాక్షిణంగా వదిలేయడం అయితే జరిగింది. వారి బాగోగులు పట్టించుకోకుండా ఆయన సొంతగా అభివృద్ధికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం అయితే జరిగింది. కానీ ఇదే తరుణంలో జగన్మోహన్ రాజు వారిని దగ్గరికి తీసుకొని వారి యొక్క బాగోగులను చూసుకొని వారిని కాపాడుకుంటూ వచ్చారు అప్పటి ప్రభుత్వం నుంచి కూడా. సో ఇక్కడ చూస్తే ప్రతి ఒక్కరు కూడా అక్కడి ప్రజలు కావచ్చు, అంటే రాజంపేటలో ఉన్న ప్రజలు కావచ్చు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, అందరికీ చేరువగా ఉన్న మనిషి జగన్మోహన్ రాజు కాబట్టి
అక్కడ ప్రజలు కూడా కోరుకుంటున్నారు ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ పదవి జగన్మోహన్ రాజుకి ఇస్తే బెటర్ అని చెప్పేసి. సో అధిష్టానం ఇంతకు ముందు ఏ నిర్ణయంతో అయితే ఇక సుభాష సుబ్రహ్మణ్యానికి పదవి కట్టబెట్టిందో ఎవరికి తెలియదు, కానీ ఇప్పుడు చూస్తే జగన్మోహన్ రాజుకు పదవి ఇవ్వడం అనేది ఇక్కడ చాలా ఇంట్రెస్ట్ గా మారింది. సో ప్రథమ స్థానంలో అయితే జగన్మోహన్ రాజు ఉన్నారు. 99% కూడా ఇక్కడ జగన్మోహన్ రాజుకి ఇన్ఛార్జ్ పదవి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఆ చివరి నిమిషంలో ఏమైనా జరగచ్చు. మరి మీకేమనిపిస్తుంది? నిజంగానే రాజంపేటకు జగన్మోహన్ రాజు కరెక్ట్ అంటారా, లేకపోతే ఇంకెంతమంది అధినేతలు ఉన్నారు, వారిలో కూడా ఎవరు కరెక్ట్ అంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి. అధిష్టానం అయితే ఈ నిర్ణయం తీసుకోవాలని మీకు కూడా అనిపిస్తే ఆ విషయాన్ని కూడా మీరు కామెంట్ బాక్స్ లో మాతో చర్చించవచ్చు. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.